వెల్కమ్ టు స్టార్ టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కొండపోచమ్మ దర్శనం. వరంగల్ మమునూరు ఎయిర్పోర్టు భూ సర్వేను అడ్డుకున్న భూమి యజమానులు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో అక్రమ మద్యం ధ్వంసం. పులిగొండ శ్రీ రంగనాథ స్వామి హుండీ లెక్కింపు. జాతీయ సైన్స్ దినోత్సవం నాడు శ్రీకారం, పరిశోధన సంస్కృతికి పెద్దపీట. చికెన్పై అపోహలు నమ్మొద్దు, ఉడికించి తినండి. పల్నాడు జిల్లా దాచేపల్లి నగర పంచాయతీ పరిధిలో గల సచివాలయం 3లోని వెల్ఫేర్ అసిస్టెంట్ లక్ష్మీప్రసాద్ గత 3 రోజుల క్రితం 1వ తేదీన వృద్ధులు, వికలాంగులు, వితంతువులకి పంపిణీ చేయాల్సిన 11,12,500 రూపాయల పెన్షన్ డబ్బులతో పరారైన విషయం విదితమే. దీనితో దాచేపల్లి కమిషనర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తాజాగా వెల్ఫేర్ అసిస్టెంట్ సంపతి లక్ష్మీప్రసాద్ సెల్ఫీ వీడియో ద్వారా తప్పును ఒప్పుకున్నాడు. ఆన్లైన్ బెట్టింగ్లు వేసి మోసపోయానని 2 రోజులుగా తమ పిల్లలు ఏమీ తినలేదని వాపోయాడు. తనకు ఒక నెల రోజుల గడువు ఇస్తే తన తల్లిదండ్రులను అడిగి తిరిగి నగదును చెల్లిస్తానని, మరలా ఇలాంటి తప్పు పునరావృతం కాకుండా చూసుకుంటానని అన్నారు. ఆత్మహత్య చేసుకోవడానికి సిద్దపడ్డామని జిల్లా కలెక్టర్, దాచేపల్లి కమిషనర్ వారు ఒక్క అవకాశాన్ని ఇవ్వాలని ప్రాధేయపడ్డారు. నా పేరు లక్ష్మీప్రసాద్ సార్. నేను ఆన్లైన్ బెట్టింగ్ నమ్మి ఎన్నో డబ్బులు పోగొట్టుకున్నాను సార్. గవర్నమెంట్ డబ్బులు పోగొట్టాను సార్. నేను ఆన్లైన్ బెట్టింగ్ నమ్మి మోసపోయాను సార్. నేను తప్పు చేశానని నాకు ఈరోజు అర్థమైంది సార్. నేను తప్పు చేశాను సార్. నన్ను క్షమించండి సార్. కమిషనర్ గారు నన్ను క్షమించండి సార్. నాకు ఒక నెల అవకాశం ఇస్తే నేను ఆ డబ్బులు ఎలాగైనా సరే మా అమ్మ మా నాన్నలు బతిలాడుకొని నేను తెచ్చి కట్టగలను సార్. నాకు ఒక అవకాశం ఇవ్వండి సార్. ఈరోజు నేను చేసిన తప్పు వల్ల నా భార్య, పిల్లలు మేమంతా రోడ్డు మీద పడి ఉన్నాం సార్. పిల్లలు 2 రోజుల నుంచి ఏం తినలేదు సార్. ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం సార్. నాకు ఒక నెల అవకాశం ఇప్పించండి సార్. నేను తప్పు తెలుసుకున్నాను సార్. ఈసారి మళ్ళీ రిపీట్ చేయండి సార్. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి సార్. కమిషనర్ గారు సార్, కలెక్టర్ సార్, ఒక్క అవకాశం ఇప్పించండి సార్ నాకు. నేను ఒక నెల నాకు సమయం ఇస్తే నేను ఆ డబ్బులు మొత్తం రిటర్న్ చేస్తాను సార్. రెండోసారి జరగదు సార్ ఈ తప్పు. నేను ఇప్పుడు చచ్చిపోదామని, సూసైడ్ చేసుకుందామని నా భార్య పిల్లలను డిసైడ్ అయ్యాను సార్. క్షమించండి సార్ మమ్మల్ని. రామచంద్రపురం సబ్ డివిజన్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్లలో 2023-24 కేసులలో పట్టుబడిన అక్రమ మద్యంను డీపిల్, ఎన్డీపీఎల్ మద్యం, సారాయి ధ్వంసం చేశారు. మండపేట రూరల్ పరిధిలోని 2019, 18, 20, 21 కేసుల్లో పట్టుబడ్డ డీపిల్, ఎన్డీపీఎల్ మద్యం ధ్వంసం. మొత్తం 446 కేసుల్లో 2,041 బాటిల్స్, ఇక 2,672 లీటర్స్ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ధ్వంసం చేసినట్లు రామచంద్రపురం డీఎస్పీ రఘువీర్ తెలిపారు. అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ జి అమర్బాబు ఆధ్వర్యంలో రామచంద్రపురం పట్టణంలోని రైల్వే స్టేషన్ వద్ద ఆయా పోలీస్ స్టేషన్లలో ఎస్ఐలు, ఇతర సిబ్బంది, రెవెన్యూ అధికారుల సమక్షంలో మద్యం ధ్వంసం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండపేట సీఐ దొరరాజు, రాయవరం ఎస్ఐ సురేష్ బాబు, రామచంద్రపురం ఎస్ఐ నాగేశ్వరరావు, కె గంగవరం ఎస్ఐ జానీ బాషా, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి. ఈరోజు రామచంద్రపురం సబ్ డివిజన్కి సంబంధించి 2023-24 కేసులకు సంబంధించిన డీపీఎల్, ఎన్డీపీఎల్, ఐడీ లిక్కర్ డిస్ట్రక్షన్ చేయడం జరిగింది. మండపేట రూరల్ సర్కిల్కి సంబంధించి 2018, 19, 20, 21 కేసులు కూడా డిస్ట్రక్షన్ చేయడం జరిగింది. మొత్తం మీద 446 కేసుల్లో 2,041 బాటిల్స్, 2,672 లీటర్లు డిస్ట్రక్షన్ చేయడం జరిగింది. డీపీఎల్, ఎన్డీపీఎల్ అండ్ ఐడీ లిక్కర్ కలిపి ఈరోజు ఏఎస్ గారి సమక్షంలో ఈ డిస్ట్రక్షన్ కార్యక్రమం చేపట్టడం జరిగింది. జిల్లా ఎస్పీ గారు ఈ ఆదేశాల మేరకు చేపట్టామండి. నాలుగు బాటిల్ కలుపు. అందరూ కలపండి.
खैरन लागे फोन वेट कर ओके మా వీడియో తీరా కళ్ళను మామా వీడియో తీరా పత్తికొండ మండలం పులిగొండ గ్రామంలోని శ్రీ రంగనాథ స్వామి హుండీ లెక్కింపు జరిగింది. దేవాలయం హుండీ లెక్కింపు ఆలు చైర్మన్ రాజు గ్రామ పెద్దల సమక్షంలో ఈ లెక్కింపు కొనసాగింది. 11 నెలలు భక్తులు సమర్పించిన కానుకలు 8,62,600 రూపాయలు వచ్చిందని ఈవో వీరయ్య తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీ పులికొండ రంగనాథ స్వామి దేవాలయం హుండీ లెక్కింపు పులికొండ గ్రామ పెద్దలు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగిందని ఆయన తెలియజేశారు. అడుగుతా ఉన్నాను ఏమంటే ఉండి ఉందంటే దర్శనం చేసుకోవచ్చు అని ఇట్లా
గత కొన్నాళ్లుగా చికెన్ తింటే బర్డ్ ఫ్లూ వ్యాధి వస్తుందనే ఊహాగానాలు వచ్చిన నేపథ్యంలో ప్రజలు చికెన్ తినడం మానేశారని, కానీ వైద్యులు మాత్రం చికెన్ తినమని చెప్తున్నారు. అపోహలు వీడాలని బీజేపీ సీనియర్ నాయకులు గుండె గణేష్ ముద్రాజ్ అన్నారు. మియాపూర్ డివిజన్ పరిధిలోని హెచ్ఎంటీ స్వర్ధపురి కాలనీ మెయిన్ రోడ్డుపై ఉన్న స్నేహ చికెన్ సెంటర్ నిర్వాహకులు వేమ్ల ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో ఫ్రీ చికెన్, ఫ్రై, గుడ్లు ఉచితంగా పంపిణీ కార్యక్రమాన్ని బీజేపీ డివిజన్ అధ్యక్షులు ఆకుల లక్ష్మణ్ ముద్రాజ్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు చికెన్ పై అపోహలు వీడాలని, చికెన్ గుడ్లు బాగా ఉడికించి తినవచ్చని వైద్యులు తెలిపారని పేర్కొన్నారు. ఎక్కడో ఒక చోట వచ్చిన అనుమానం, వార్తను చెడు ప్రచారం చేయడం వల్ల వ్యాపారులు తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. ఇప్పుడు ప్రజలు యథేచ్ఛగా చికెన్, గుడ్లు తినవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో రాము, శివ తదితరులు పాల్గొన్నారు. నక్కలపల్లి, గుంటూరుపల్లి, నల్లకుంటగాడిపల్లి ఎయిర్పోర్ట్ కు భూమి కోల్పోతున్న రైతులు రోడ్డెక్కిన వైనం మనం చూడొచ్చు. తమ ఊరికి వచ్చే రోడ్డుకి ప్రత్యామ్నాయ రోడ్డు కావాలని కోరుకుంటున్నారు ఆ రైతులు. గుంటూరుపల్లి, గాడిపల్లి రైతులకు మార్కెట్ ధరకి తగినట్టుగా పరిహారం ఇస్తేనే భూములు ఇస్తామంటున్నారు. ఇక 200 మంది రైతులు ఆందోళన చేస్తున్నారు. జై జవాన్, జై కిసాన్ అంటూ నినాదాలు కూడా చేస్తున్నారు. ఇలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా భారీగా మోహరించారు పోలీసులు. ఇక ధర్నాకు అనుమతి లేదు అని రైతులతో వారిస్తున్నారు వారు. ఇక ఆర్డీఓ సత్యపాలరెడ్డి, ఎంఆర్ఓ నాగేశ్వరరావులను అడ్డుకున్న రైతులు మంత్రి కొండా సురేఖది ఒక మాట, స్థానిక ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిది మరో మాట. ఇక మంత్రి కొండా సురేఖ ఏమో భూమికి భూమి అంటుంది, రేవూరి ప్రకాష్ రెడ్డి ఏమో భూమికి భూమి ఇవ్వమని అంటున్నారు. వీళ్ళిద్దరిదే సరిగ్గా లేదు. వీళ్ళు మమ్మల్ని పట్టించుకోవటం లేదు. ఇప్పటి వరకు మా దగ్గర వచ్చి హామీ ఇవ్వలేదు. ఎకరానికి 5 కోట్లు, మా గ్రామానికి హైవే వేస్తేనే భూములు ఇస్తామని భూ సర్వేను అడ్డుకున్నారు భూమి యజమానులు. పటాన్చెరు నియోజకవర్గం పరివర్తనాత్మక పరిశోధన సంస్కృతిని పెంపొందించే దిశగా గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గణనీయమైన ముందడుగు వేసింది. గీతం ప్రాంగణాలన్నింటిలో మల్టీ డిసిప్లినరీ యూనిట్ ఆఫ్ రీసెర్చ్ అండ్ ట్రాన్స్లేషనల్ ఇనిషియేటివ్స్ అనువాద చొరవలపై బహుళ విభాగ పరిశోధనలను ఏర్పాటు చేసింది. జాతీయ సైన్స్ దినోత్సవం నాడు గీతం హైదరాబాద్లో శ్రీకారం చుట్టుకున్న ఈ చొరవ విభిన్న రంగాలకు చెందిన పరిశోధకుల మధ్య సహకారాన్ని పెంపొందించడానికి, సాంప్రదాయ విద్య సరిహద్దును అధిగమించే సంక్లిష్ట సవాళ్లకు వినూత్న పరిష్కారాన్ని చూపేలా రూపొందించారు. శాస్త్రీయ విచారణను పెంపొందించడానికి, కొత్త ఆలోచనను పెంపొందించడానికి గీతం యొక్క అంకిత భావానికి నిదర్శనం. ఈ మూర్తి పరిశోధన కేంద్రం గీతం హైదరాబాద్ ల్యాబ్ అత్యాధునిక శాస్త్రీయ పరిశోధనలో ముందంజ ఉంది. 3 ప్రధాన పరిశోధనా బృందాలు ఔషధ రసాయన శాస్త్రం, జీవశాస్త్ర పరిశోధన, మెటీరియల్ సైన్స్, పరివర్తనాత్మక ప్రాజెక్టులో చురుగ్గా నిమగ్నమై ఉన్నాయి. ఔషధ ఆవిష్కరణలో పురోగతి, కొత్త చికిత్సా పరిష్కారాలను అభివృద్ది చేసే ప్రయత్నాలకు మెడిసినల్ కెమిస్ట్రీ పరిశోధనా బృందం నాయకత్వం వహిస్తోంది. డెంగ్యూ జ్వరానికి సమర్థవంతమైన చికిత్సలను అందించే లక్ష్యంతో డెంగ్యూ RDRP ఎంజైమ్ను లక్ష్యంగా చేసుకుని నాన్ న్యూక్లియోసైడ్ లీడ్లుగా ఆక్సిడోల్
సల్ఫానమైడ్ ఆధారిత సమ్మేళనాలను ఆప్టిమైజ్ చేయటం ఆ బృంద ప్రాథమిక చర్యల్లో ఒకటి. వారి సంచలనాత్మక పరిశోధనలో క్యాన్సర్ నిరోధక ఏజెంట్లు, యాంటీజెన్ లక్ష్యంగా ఉన్న క్యాన్సర్ చికిత్సల అభివృద్ధి కూడా ఉంది. ఇది తదుపరి తరం ఆంకాలజీ చికిత్సలకు మార్గం సుగమం చేస్తుంది. కడప జిల్లా జమ్మలమడుగు ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు తాడిపత్రికి బయలుదేరింది. కొలిమిగుండ్ల మండలం కలవటాల గ్రామం సమీపంలోని డ్రైవర్ సెల్ ఫోన్తో మాట్లాడుతూ బస్సును అతివేగంతో డ్రైవింగ్ చేయడం వల్ల బస్సు సైడ్కు పొలంలోకి దూసుకుపోవడంతో బస్సు పల్టీ కొట్టింది. బస్సులో మొత్తం 30 మంది ప్రయాణికులుండగా వీరిలో 16 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. ఇక ఈ విషయం తెలుసుకున్న కొలిమిగుండ్ల సీఐ రమేష్ బాబు ఘటనా స్థలానికి చేరుకుని 108 వాహనంలో క్షతగాత్రులను హుటాహుటిన కొలిమిగుండ్ల ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించారు. వీరిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉండటంతో ఆవుకు సామాజిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మియాపూర్ డివిజన్లోని బండారి ప్రసన్న, బండారి రమేష్ యాదవ్ అడ్వకేట్ 25వ సిల్వర్ జూబ్లీ వివాహ వేడుకలు మియాపూర్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా రాష్ట బీసీ అధ్యకులు బేరి రామచంద్ర యాదవ్, షెల్లింగంపల్లి బీఎస్పీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే ఒంగూరు శ్రీనివాస్ యాదవ్ 25 సిల్వర్ జూబ్లీ వార్షికోత్సవ సందర్భంగా బండారి రమేష్ యాదవ్, అడ్వకేట్ ప్రసన్న దంపతులను శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ముఖ్య నాయకులు మాట్లాడుతూ బండారి రమేష్ అడ్వకేట్ వృత్తిలో ఉన్నత శిఖరాలకు ఎదగాలని, నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఆనందంగా జీవించాలని, రమేష్ దంపతుల కుమారులు ఉన్నత చదువులు చదివి ఎదగాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట బీసీ అధ్యకులు బేరి రామచందర్ యాదవ్, ఒంగోరు శ్రీనివాస్ యాదవ్ తో పాటు ఆర్కే సాయన్న ముద్రాజ్, నర్సింగ్ యాదవ్ ముద్రాజ్, ముద్దంగుల తిరుపతి, పేరయ్య, వెంకట్ నాయక్, కడార్ల నరసింహాచారి, బొడ్డు దీప అడ్వకేట్ తదితరులు పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలం తిగుల్ నర్సాపూర్ గ్రామంలో కురుమ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయతో మెదక్ ఎంపీ రఘునందన్ రావు పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లాలోని కొమ్రవెల్లిలోని మల్లికార్జున స్వామిని దర్శించుకున్న అనంతరం తిగుల్ నర్సాపూర్లోని శ్రీ కొండపోచమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ ఆలయానికి చాలా విశిష్టత ఉందని, హిందూ ధర్మాన్ని కాపాడుకోవడంలో దేవాలయాలు ఎంతో అవసరమని అన్నారు. సమాజానికి సేవ చేసే బాధ్యత కూడా నాకు ఉందని, అన్నిటికన్నా ముఖ్యమైనది విద్య. ఎవరైనా డబ్బులిచ్చినా మన దగ్గర ఉండవు, కానీ విద్య మనం ఉన్నంత వరకు ఉంటుందన్నారు. చాలా సంవత్సరాలు నేను కొండపోచమ్మ వచ్చింది. మా అమ్మ చిన్నప్పుడు తీసుకొని తర్వాత నేను 3 సార్లు అనుకున్నాను కానీ రాలేకపోయాను. కానీ ఈరోజు కపల్ ప్రసాద్ గారు తప్పకుండా రావాలని కోరినందుకు, అలాగే మా శ్రీమతి గారు ఇక్కడ మొక్కు చెల్లించాలన్నందుకు నేను మన యొక్క ఈ కొండపోచమ్మ యొక్క దర్శనం చేసుకొని చాలా పవిత్రుడైనా అని నేను మీకు హృదయపూర్వకంగా తెలియజేస్తాను. అలాగే పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు గారు వారు కాంగ్రెస్లో కానీ ఇక్కడ కానీ మొత్తం జిల్లామంతా కూడా నా వెంట ఉండి ఈ కార్యక్రమాన్ని చాలా చక్కగా నిర్వహిస్తున్నందుకు వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మిత్రుడు కమల్ ప్రసాద్ గారు, శ్రీ భైరీ శంకర్ గారు, మరియు ఐలయ్య గారు, మహేంద్ర గారు, రమేష్ గారు, మిగతా అనేక మంది పెద్దలు. అంటే ఈ దేవాలయాలు అంటే కుమరేలు కానీ కొండపోచమ్మ కానీ ఇది ప్రాచీనమైన దేవాలయం. వీటికి చాలా విశిష్టత ఉంది. ఇవి ఒక శక్తిపీఠంలా ఉంది. కాబట్టి ఇది గతంలో అభివృద్ధి చేసుకోవాల్సి ఉంటుంది. దీని ద్వారా భక్తుల యొక్క సౌకర్యాలు, అలాగే నేను కోరుకునేది ఒకటి, మనం ఎప్పుడు కూడా భక్తి అనేది మనస్ఫూర్తిగా ఉంటుంది.
మన హిందూ ధర్మాన్ని రక్షించడానికి దేవాలయాలు ఎంతో తోడ్పడుతుంది. కాబట్టి వీటి పరిరక్షణ, వీటి పవిత్రత రాజకీయాల ఖచ్చితంగా అవసరం. రాజకీయాలకు సంబంధం లేకుండా ఇవి చాలా పవిత్రంగా ఉండాల్సి వస్తుంది. అలాగే ఈరోజు మన కుటుంబ సంఘం మిత్రులు నన్ను ఇక్కడ సన్మానించినందుకు నేను వారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే నేను కూడా ఈ సమాజం చూసాను కాబట్టి నా విధితరం ఉంది. ఈ సమాజానికి సేవ చేయాల్సిన బాధ్యత నా మీద ఉందని నేను హృదయపూర్వకంగా భావిస్తున్నాను. అలాగే నేను కోరుకునే ఒకటే, మన కుటుంబ సంఘం అందరూ కూడా కలిసికట్టుగా ఉండాల్సిన అవసరం. అలాగే ఎవరైనా గొర్రెలు ఇస్తా అంటే గొర్రెలు తీసుకుంటాను, ఇస్తే నేను వద్దాను. కానీ మనకు కావాల్సింది ఏంటంటే విద్య. అన్నిటికైనా ముఖ్యమైన విద్య. విద్య వల్లనే మన సమాజం చాలా అభివృద్ధిలో వెళ్తుంది, ఉన్నత పదవి పోతుంది. కాబట్టి విద్య అత్యంత ప్రాముఖ్యమైనది. ఎవరైనా పైసలు ఇచ్చినా 10 మంది దగ్గర ఉండవు, అవన్నీ కూడా వెళ్ళిపోతాయి. కానీ మనకు మిగిలేది మన విద్య. ఈ విద్య వల్ల నైపుణ్యం నేర్చుకొని ఉపాధి కూడా మనం సంపాదించుకునే అవకాశం ఉంటుంది. అలాగే దేశ అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధి కూడా ఈ విద్య వైద్యం మీదనే ఆధారపడదు. అందుకని మనందరం కూడా కుటుంబ సంఘం మిత్రులు నేను కోరుతున్నాను, మీ పిల్లలను ప్రత్యేకించి ఆడపిల్లలను బాగా చదివించాలని, దానికోసం నేను అవసరమైతే హాస్టల్ నిర్మాణానికి కూడా నేను తోడ్పడతానని నేను ఉపయోగపడుతున్నాను. ఆడపిల్లలను చాలా మంది మనం అలాగే చివరిగా ఈ యొక్క దేవాలయం అన్నపూర్ణమ్మ దేవాలయం ఇక్కడ కావాల్సిన మంచి సౌకర్యాలు నాకు కొంత వివరణ మిషన్లు వాటిని పరిశీలించి నా వంతు సహాయాన్ని నేను తప్పకుండా అందిస్తానని మీకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. మూడవసారి తులాభారం చేశాను. తులాభారము అది కూడా నాకు ఇష్టమైనటువంటి ఏదైతే మిఠాయి ఉందో అది జిలేబీ. దివంగత నేత స్వర్గీయ వరుపుల రాజా ఆశయాలకు అనుగుణంగా ఆయన 2వ వర్ధంతి సందర్భంగా ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ ఆదేశాలతో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని రాష్ట టీఎన్టీయూసీ ఉపాధ్యకులు వెన్నా ఈశ్వరుడు మీడియాతో అన్నారు. కాకినాడ జిల్లా శంఖవరం మండలం కత్తిపూడిలో బుచ్చి సీతయ్యమ్మ సత్రంలో ట్రస్ట్ హాస్పిటల్, రాఘవ నర్సింగ్ హోం, సీఎంసీ కంటి ఆసుపత్రి వారి సౌజన్యంతో రాష్ట టీఎన్టీయూసీ ఉపాధ్యకుడు వెన్నా ఈశ్వరుడు ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ముందుగా వరుపుల రాజా చిత్రపటానికి వెన్నా శివతో కలిసి నియోజకవర్గ కూటమి నాయకులు ఘన నివాళులర్పించారు. ఈ శిబిరానికి వచ్చిన సుమారు 500 మందికి పైగా రోగులకు అవసరమైన వారికి షుగర్, బీపీ, గుండెకు సంబంధించిన 2D ఎకో, ఈసీజీ, కంటికి సంబంధించిన వివిధ రకాల వైద్య పరీక్షలు చేసి అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేయడంతో పాటు శస్త్రచికిత్స కోసం హాస్పిటల్ కు తరలించి వైద్య సేవలు అందిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా వెన్నా శివ మాట్లాడుతూ ప్రజా ఆరోగ్యమే లక్ష్యంగా దివంగత నేత వరుపుల రాజా పనిచేశారని, ఆయన స్ఫూర్తితో వరుపుల రాజా 2వ వర్ధంతి సందర్భంగా ఈ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు బుద్ది రామారావు, పర్వత సురేష్, కీర్తి సుభాష్, కొయ్య రమణ, మాజీ ఎంపీటీసీలు సాధనాల లక్ష్మీబాబు, కంచిబోయిన శ్రీను, ఆలపు సత్యనారాయణ, గాబు సుభాష్, కరణం సుబ్రహ్మణ్యం, రౌతు శివ, కేలంగి జనార్దన్, గాబు కృష్ణ, నక్కా శ్రీను, దేశిలంక రమణ తదితరులు పాల్గొన్నారు. మా అభిమాన నాయకుడు, ప్రజలందరూ అభిమాన పాత్రుడు, దివంగత నేత శ్రీ కీర్తిశేషులు వరుపుల రాజా గారి 2వ వర్ధంతి సందర్భంగా ఎమ్మెల్యే గారు వరుపుల సత్యప్రభ రాజా గారి ఆదేశానుసారం కత్తిపూడిలో ఆర్ట్ చెకప్, ఐ చెకప్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఈ క్యాంపులో ఈసీజీ, 2D ఎకో మరియు బ్లడ్ టెస్ట్లో షుగర్ టెస్ట్, బీపీ ఇవన్నీ చెక్ చేయడం జరుగుతుంది. కంప్లైంట్ ఉన్న వాళ్ళకి కాకినాడలో ఇక్కడ 2D ఎకో, ఈసీజీ తీసి తర్వాత కాకినాడ ఉన్న ఆర్బిసిడి మీద ఉచితంగా ట్రీట్మెంట్ జరుగుతుంది. ఐ క్యాంప్ కూడా పిఠాపురం సీఎంసీ హాస్పిటల్ ద్వారా పెట్టడం జరిగింది. వాళ్ళ కళ్ళజోళ్ళు ఫ్రీగానే ఆపరేషన్లు కూడా ఉచితంగా చేయబడుతుంది కంప్లైంట్ ఉన్న వాళ్ళకి. ఈ ఆలోచనకు ముఖ్య కారణం ఏంటంటే రాజా గారి హయాంలో ఆయన హయాంలో ప్రతిపాడులో మెగా మెడికల్ క్యాంపులు చాలాసార్లు
ఆయన ప్రజలందరూ ఆరోగ్యం గురించి ఆలోచించి పేద ప్రజలందరికీ ఆరోగ్యం ఇవ్వడానికి చాలా విధాలుగా క్యాంపులు పెట్టి కృషి చేయడం జరిగింది. ఆ కృషిలో భాగంగా చాలా మంది కంప్లైంట్స్ ఉన్న వాళ్ళు కూడా ఆరోగ్యవంతులుగా ఉండడం జరిగింది. కనీసం ఒకరికన్నా హార్ట్ కంప్లైంట్ బయటపడి ఆయన సురక్షితంగా బయటపడితే ఈ యొక్క క్యాంపు ఒక ఉద్దేశం మాకు సఫలమైనట్టు మేము భావిస్తాం. దాని ముఖ్య కారణం ఈ క్యాంప్ పెట్టడం జరుగుతుంది. దానివల్ల ఈ క్యాంపుని అందరూ కూడా విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. మహిళా సంఘాలకు ఆర్టీసీ అద్దె బస్సులు కేటాయిస్తూ జీవో జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. మొదటి విడతలో 150 మండల సమైక్యాలకు 150 ఆర్టీసీ అద్దె బస్సులు కేటాయించింది. ఆ తర్వాత మిగిలిన మండల సమైక్యాలకు 450 ఆర్టీసీ అద్దె బస్సులు కేటాయించాలనుకుంది ప్రభుత్వం. ఇక ప్రతి నెల ఒక్కో బస్సుకు 77,220 చొప్పున అద్దె చెల్లించనుంది ఆర్టీసీ. బస్సుల కొనుగోలు కోసం మహిళా సంఘాలకు బ్యాంకు గ్యారంటీ ఇవ్వనుంది ప్రభుత్వం. పరేడ్ గ్రౌండ్ వేదికగా 50 బస్సులను ప్రారంభించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కొండపోచమ్మ దర్శనం. వరంగల్ మమునూరు ఎయిర్పోర్టు భూ సర్వేను అడ్డుకున్న భూమి యజమానులు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో అక్రమ మద్యం ధ్వంసం. పులిగొండ శ్రీ రంగనాథ స్వామి హుండీ లెక్కింపు. జాతీయ సైన్స్ దినోత్సవం నాడు శ్రీకారం, పరిశోధన సంస్కృతికి పెద్దపీట. చికెన్పై అపోహలు నమ్మొద్దు, ఉడికించి తినండి. బులెటిన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్టార్ టీవీ.